ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 214వ భాగం. యమధర్మరాజు భృగు మహర్షి మధ్య సంవాదం సాగుతోందనమాట. యమధర్మరాజు అంటున్నారు భృగుతో, సర్వజ్ఞుడమైనటువంటి ఓ ముని, కర్మ ఫలాల వల్లనే కలిగేటువంటి స్థితిని గురించి నువ్వు ఆలోచించావా? అసలు కర్మఫలాలేంటి, కర్మఫలాల అనుభవం ఏంటి, ఈ విషయం అంతా కూడా నీకు తెలిసిన వాడివే కదా. ఇటువంటిది ఏదీ కూడా ఆలోచించకుండానే నువ్వు నన్ను శపించాలని ప్రయత్నించావు. ఒక్క విషయం తెలుసుకోవయ్యా, మేము భోక్తలం, మీరు భోజ్యం అంటున్నాడు ఇక్కడ. మేము భోక్తలం, మీరు భోజ్యం. మేము అన్నాదులం, మీరు అన్నం. ప్రతి జీవి కూడాను, పుట్టినటువంటి పుట్టు కలిగిన ప్రతి జీవి కూడా మాకు భోజనమే. నీ జ్ఞాన దృష్టి, నీ తపస్సు ఏమైందయ్యా? అతని కర్మఫలం ప్రకారము అతనికి ఈ పరిస్థితి కలిగింది. అతను చేసుకున్నటువంటి కర్మల వలనే అతను ఈ స్థితికి వచ్చాడు ఇప్పుడు అంటూ, మహర్షి, అసలు నువ్వు నీ కుమారుడు అని ఎవరిని అనుకుంటున్నావు? నాకు అనుమానంగా ఉంది. ఆ కనపడే ఆ శరీరాన్న నీ కుమారుడు అనుకుంటుంది? ఎవడైనా సరే వాడి శరీరం కాదయ్యా, ఇది గుర్తుపెట్టుకో. ఏ మనిషి కూడా వాడి శరీరం కాదు, వాడి మనస్సే. మనం మామూలుగా దేహదారులందరికీ కూడాను, మామూలుగా విను నేను చెప్పేది, దేహదారులమైనటువంటి అందరికి కూడాను మనకి రెండు దేహాలు ఉంటాయి. ఒకటేమో కనిపించే స్థూల దేహము, మరొకటి మనోదేహం. మనోదేహం అంటే ఇప్పుడు మన సూక్ష్మ శరీరం అని అర్థం చేసుకోవచ్చు. మనోదేహం అంటే మూడో కారణ శరీరం కూడా ఉందనుకోండి. ఇక్కడ యమధర్మరాజు చెప్తోంది రెండు దేహాల గురించి చెప్తున్నారనమాట. పై కనిపించే స్థూల దేహము, లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహము. ఈ సంగతి నీకు తెలియని విషయం ఏం కాదు కదా. నీకు ఇంకా దీని గురించి కూడా తెలుసు. ఏంటి? ఈ స్థూలమైన దేహం వచ్చి జడమైనది, నాశనం అయిపోతుంది, పెరిషబుల్. ఇది శాశ్వతం కాదు. పంచభౌతికమైనటువంటి స్థూల శరీరం అన్నంలో పుట్టి అన్నంతో పెరిగి మళ్ళీ అన్నంలోనే కలిసిపోతుంది అన్నమాట, నాసిపోతుందని తెలుసు నీకు. అయితే ఆ మనోమయమైనటువంటి ఆ శరీరం ఉంది చూసావు, అది ఎప్పటి వరకు నశించదంటే, మనోమయమైనటువంటి ఆ శరీరం మోక్షం కలిగే వరకు నశించదని నీకు తెలుసు కదా అంటూ ఇక్కడ మళ్ళీ ఒక ప్యాటింగ్ అనమాట. సాధో అంటే సాధు అని, సాధో నిపుణుడైనటువంటి సారథి రథాన్ని ఎలా నడుపుతాడో అలాగా ఈ మనస్సు శరీరాన్ని నడుపుతుందయ్యా. అది తన ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని నడుపుతుంది. డ్రైవర్ చూసాం కదా, కొంతమంది డ్రైవర్స్, ఎక్స్పర్ట్ డ్రైవర్సు, ఒక ఎంతో 120-140 కిలోమీటర్లలో పోతుంటారు, కానీ ఎంత చాకచక్యంగా తప్పించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నిపుణుడైనటువంటి సారథి ఎలాగా రథాన్ని నడుపుతాడో అలాగా ఈ మనస్సు తన ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. ఇంకా వినవయ్యా అంటున్నాడు. బాలుడు, చిన్న చిన్న పిల్లవాళ్ళు మట్టి బొమ్మలు చేసి ఆడుకుంటూ ఉంటారన్నమాట. బాలుడు ఒక మట్టి బొమ్మను తయారు చేస్తాడు, దాంతో కాసేపు ఆడతాడు, తర్వాత దాన్ని పడగొట్టి మళ్ళీ ఇంకో బొమ్మని తయారు చేస్తుంటాడు. అలాగే ఈ మనస్సు ఏం చేస్తుంది తెలుసా? ఈ మనస్సు ఆ విధంగానే మరొక శరీరాన్ని ధరించబోయేటువంటి సమయంలో ఈ ఉన్న పాత శరీరాన్ని నశింపచేస్తూ ఉంటుంది. మనకు కూడా అంతే. షడ్భావ వికారాల్లో ఏంటి? నశ్యతేకి ముందేంది విపర్యతే అంటాం. అంటే విపర్యతే అంటే ఏంది? శరీరానికి షడ్భావ వికారాలని 6 ఉంటాయి. ఏంటవి? స్థితి, జాయతే, వర్ధతే, పరిణమతే, విపర్యతే, నశ్యతే. విపర్యతే అంటే ఇప్పుడు మేమంతా విపర్యంలో ఉన్నాం అనమాట, వెనక్కి మరలుతుందనమాట. నయా బచ్పన్ అన్నట్టుగా ఆ శరీరంలోని అన్ని మార్పులు కూడా పసిబిడ్డలాగా అన్నీ క్షీణించిపోతూ వస్తాయన్నమాట.
అర్థమవుతుందా? ఎందుకని మరొక శరీరానికి వెళ్ళిపోవాల్సిన ఆగత్యం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని శుష్కింపజేస్తుంది ఎవరు? మనసే. శరీరాన్ని తయారు చేసేది ఎవరు? మనసేనమాట. కాబట్టి గుర్తుపెట్టి, నీకు తెలుసు కదా ఇది. అసలు మనసే కదయ్యా పురుషుడు అంటే. మనసు ఏం చేస్తే అది చేష్ట, అది ఏ పని చేస్తే అదే పని. శరీరం చేసిన పని కాదు. నీకు తెలీదా? ఏం చేస్తుంది ఇది? అనాత్మ వస్తువులు సంకల్పాలన్నీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అనాత్మ సంకల్పాలు అనాత్మ అంటే ఆత్మకు భిన్నమైనవన్నీ అనాత్మలే. ఏంటి? ఆ యొక్క చైతన్యానికి భిన్నమైన ఆలోచన నుండి మనస్సు, ప్రాణము, దేహం వరకు, దేహం దాటి ప్రపంచం, ఇదంతా అనాత్మ పదార్థమే. వీటన్నిటి గురించినటువంటి ఆలోచనలు గన చేస్తే, ఆలోచనలు చేస్తున్నంతసేపు ఆలోచనలు ఏం చెప్తున్నాం అసలు? అనాత్మని గురించి ఆలోచనలు చేస్తే ఇది బంధింపబడుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు సంకల్పాలు చేయడం దీని పని కదా, ఎప్పుడు ఊరికో కూర్చోదు. మనం ఊరికో కూర్చున్నామంటే మనసు, గమనించండి కావాలంటే, ఖాళీగా ఉండదు. అది ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచనలు వస్తుంటాయి? భవిష్యత్తుని గురించి ఆ కలలన్నా వస్తుంటాయి. అదేవిధంగా గతం గురించినటువంటి ఆ జ్ఞాపకాలైనా వస్తుంటాయి. ఈ రెండు రకాలైన ఆలోచనలు ఒకదానెమ్మట వస్తూనే ఉంటాయన్నమాట. మనసు గమనం ఉండదన్నమాట. కాబట్టి ఇది చేసే సంకల్పాలు, అనాత్మకు సంబంధించిన సంకల్పాలు చేస్తుంది అంటే అది బంధంలో ఉందని లెక్క. అలా కాకుండా ఆ సంకల్పాలు, అనాత్మకు సంబంధించిన సంకల్పాలు చేయడం లేదు ఇది అని అంటే అది విముక్తి పొందినట్టే. అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఈ మనసులో కలిగే సంకల్పాలే నిన్ను బంధిస్తాయి. ఆ సంకల్పాలు అనాత్మ సంకల్పాలు అయితే నిన్ను బంధిస్తాయి. ఆ సంకల్పాలు కనుక లేన మనసు నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. ఎట్లా ఉంటుంది అది? ఇది దేహము, ఇవి అవయవాలు, ఇది శిరస్సు, ఇలా రకరకాల ఇది అంటూ ఆ భేదాలు సృష్టించుకుంటూ రకరకాలైనటువంటి ఆ కల్పనలు చేసేది ఎవరయ్యా అంటే మనసే. ఒక జీవ శరీరం నుండి, ఈ శరీరం నుండి మరొక శరీరాన్ని పొందేది మనసే. అర్థమవుతుందా? ఒక జీవ శరీరం మరొక జీవ శరీరాన్ని పొంది మనోకల్పనను అనుసరించే మనకు నిశ్చయాత్మకమైన బుద్ధి కూడా జనిస్తుంది అంటున్నాడు ఇక్కడ మహర్షి. నేను చూస్తున్నాను అనేటువంటి, నేను అనుభవిస్తున్నాను అనే అహంకారం ఉంది కదా, మనసు, బుద్ధి, చిత్తం, అహం అంటామే, అంతఃకరణ చతుష్టయం. దాంట్లో నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి కర్తృత్వ, భోక్తృత్వ భావాలు ఉన్నాయే, అది చేసేది కూడా, అది కూడా ఎవరు? మన మనసు యొక్క రూపాలే కదా. 4 రూపాలు, ముసుగులు. చేసే పనిని బట్టి దానికి పేర్లు పెడుతుంటాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహం అని. కాబట్టి ఇవన్నీ కూడా మనసులోంచి పుట్టేటివే. మనసే దీనికి మూల కారణం. అయ్యా మహర్షి, నీకు తెలియంది ఏముందయ్యా? మెత్తగా శృతి మెత్తగా చెప్తున్నాడు ఎవరు? యమధర్మరాజు. నీకు తెలియంది ఏముందయ్యా? ఈ స్థూలదేహం కంటే సూక్ష్మదేహం ప్రబలమైందే. లోపల మనోదేహం ఉందే, 2 దేహాలన్నాను. స్థూలదేహం కంటే ఆ లోపల సూక్ష్మదేహం చాలా గట్టిది. అసలు నీకు విషయం అర్థమైందా? నువ్వు సమాధిలో ఉన్నప్పుడు నీ కుమారుడు తనలో కలిగినటువంటి సంకల్పాలతో ఒక మనోరథాన్ని, తన కోరికలను అనుసరించి చాలా దూరం వెళ్ళిపోయాడయ్యా. నీకు ఈ విషయాలు నేను తెలియవు. బుడుగ్గున లేచి నా మీద ఏదో నువ్వు కోప్పడుతున్నావు. తన స్థూల దేహాన్ని పూర్తిగా వదిలేశాడు. సూక్ష్మ దేహంలో ఒక పక్షిలాగా అటా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు తెలుసా. తన మనోరథం, తన కోరికతో ఒక అప్సరస వెంట అలాగా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. మనోరాజ్యంలో. భౌతిక శరీరం ఇక్కడే ఉందిలేండి. ఆ తర్వాత ఏమైంది తెలుసా? అక్కడ ఆ అప్సరసనితో విహారం చేస్తూ ఎంతో కాలం గడిపాడు అక్కడ. ఆ తర్వాత అతను ఏమయ్యాడో నీకు తెలుసా? నేను చెప్తా విను. ఏమయ్యాడు? ఒక కోయవాడుగా పుట్టాడు. ఆ తర్వాత ఒక సూర్యవంశంలో పౌండు అనేటువంటి క్షత్రుడిగా పుట్టాడు. ఆ తర్వాత విద్యాధర జన్మ కూడా అతను పొందాడు ఒకటి. ఆ తర్వాత త్రిగర్త దేశంలో ఒక సామంతరాజుగా పుట్టాడు మళ్ళీ. ఆ తర్వాత ఒక జింకగా కూడా జన్మించాడు. సరీసృపం, పాములాగా కూడా. అంటే ఇన్ని జన్మలు జరిగాయని యమధర్మరాజు, ఆయనకు తెలుసు కదా, అకౌంటెంట్ ఆయన.
ఎవరెవరు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పోయారు, ఎప్పుడు వాళ్ళకి తాడేసి తీసుకెళ్ళాడు అంతా యమధర్మరాజు తెలుసు కదా. కాబట్టి చెప్తున్నాడు అనమాట. ఈ జన్మలన్నీ కూడా వివరిస్తాడు. ఇన్ని జన్మలు ఎత్తాడు, అతనిలో ఉన్నటువంటి వాసనలే అతన్ని ఇన్ని జన్మలు ఎత్తేటట్టు చేసింది. అతనిలో ఉన్నటువంటి వాసన ప్రాబల్యం చేత ఇతను ఎన్నో విచిత్రాలైనటువంటి యోనులలో జన్మించాడు ఇతను. నేను ఇంకా కొన్నే చెప్పా, ఇంకా చాలా జన్మలు ఎత్తాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం ఎక్కడ తేలున్నాడంటే ఆయన ఆ సమంగా నదీ తీరాన ఒక వాసుదేవుడు అనే పేరుతో ఒక బ్రాహ్మణ కుమారుడై పుట్టున్నాడు. బాగా తపస్సు చేస్తున్నాడు. ఆ ఒడిదుకులన్నీ పోయాయి. ఎలా ఉన్నాడట? అక్షమాల తిప్పుతూ జడలు పెంచుకుంటూ హాయిగా ఉన్నాడు. ప్రస్తుతం అతనికి ఇంద్రియాల ధ్యాసే లేదు. ఇంద్రియ ప్రలోభాలు కానీ లేకపోతే మనసు యొక్క చాంచల్యం కానీ ఏమీ లేదు. చాపల్యం అంతా పోయింది. పడుతూ లేస్తూ ఒక జన్మ నుంచి మరో జన్మకి ఇలాగా చివరికి ఇప్పుడు ఒక స్థిమితమైన మనసుతో ఒక మహా తపస్సు చేస్తూ దాదాపు 800 సంవత్సరాల నుంచి ఆయన ఇలాగే అక్కడే ఉన్నాడు. పడుతూ లేస్తూ చివరికి స్థిమిత పడ్డాడు అతను. అతను మహా తపస్విగా ఉన్నాడు. నీవు అతను చూడాలని ఉంటే ఒకసారి నీవు జ్ఞాననేత్రం ఉంది, మనోనేత్రం ఉంది కదా నీకు, జ్ఞాననేత్రంతో ఒక్కసారి చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడు అంటున్నాడు. మామూలుగా ఏది సంకల్పిస్తే అది ఎదుట ప్రత్యక్షమయ్యేటువంటి సామర్థ్యం ఒకటి ఉంది. అది మహర్షులకు ఉంటుందన్నమాట. దాని ప్రతిభాన శక్తి అంటారంట దాన్ని. వాళ్ళు ఏం కావాలంటే అది దేన్ని చూడాలంటే చూస్తారు, ఎక్కడికి వెళ్ళాలని చూస్తారు. మనోశక్తితో ప్రతిభాన శక్తి అంటారు. అది వాళ్ళ తపో బలం వల్ల ఆ మహర్షులకు వచ్చి ఉంటుందన్నమాట. కాబట్టి భృగువు కూడా తపస్వి కాబట్టి ఆయనకు వచ్చింది. అది వెంటనే యమధర్మరాజు సూచించగానే అతను తన యొక్క దివ్య దృష్టితో ఆ కొడుకు ఎక్కడున్నాడో చూడడం జరిగిందనమాట. ఆ కొడుకుని ఆ దివ్య దృష్టిలో దర్శించాడు భృగువు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ.